చెప్పవలసిన మాటే పరిచింది. ఏమిటమ్మా? అదేనమ్మా మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు. పోయారా? లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు. ఈయన పోయాడా? ఆయన పోయిన తర్వాత మన ఇద్దరుండి మాత్రం చేసేదే చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడట. ఏం మాయిదా రోగం వచ్చి మన వీధికి వచ్చాడే? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏ రోగం వచ్చిందో ఆయనకు ఆ రోగం ఏమిటి అది? చెప్తాను వినమ్మా. ఒకపు రోగము పుట్టని వాడు జాగ్రత్తగా వినమ్మా. అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా. ఒకపు రోగము పుట్టని వాడు సానివాడకే రాడు వచ్చేపో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. చూస్తేను అట్లు చూచిన వాడే వాడే మన ఇంటి గొంతగునే. అంతేకాదమ్మా అతడు ఈ మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడతాడని విన్నా. ఇంత ఏలా ఆ యదమ్ముడ రంగనాయి బట్టి నడమంతో శ్రీ అంతయో అతని వల్లేనట. అమ్మా ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాణి కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే తెలుసా? రుచి తగిలిందన్నమాట. అన్నింట్లో నీ చేయి సామాన్యమటమ్మా. నీ చేయి తగిలితే ఎరగరోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టే. అమ్మా నా మాట విని ఆ మేడపైకి ఎక్కి కొంచెం హుషారుగా కనపడవే. అమ్మా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు. కనపడవు, ఎక్కడున్నా బాగా కనపడతావు. నేను కనపడేవాడు హుషారు వచ్చేవాడు సూరు పండు పోతాడు. అవునమ్మా. అవునులేవే, ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ టవర్ కి సిగ్నల్ లేదుగా. టవర్ లో బ్యాటరీ ఆడుందమ్మా. ఎప్పుడు అయిపోతుంది. నేను ఎలా కనిపించాలో చెప్పమ్మా. చెప్పంటావమ్మా. జాగ్రత్తగా వినమ్మా. తక్కుచు తలుపు మనకు చాలమ్మా. నగుచు వాచూపులు ఎడతను నాటవలయు. వాళ్ళ చూపులు అంటే మామూలు చూపు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరిగాక 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలి. ఇలాంటి చూపు నువ్వైతేనే సమర్థురాలు. చూడు. చూపిమంటావా? చూపించవే. చూపిమంటావా చూడమంటావా? సరే ముందు నేను చూపిస్తా. అది బాగుంటే సరే, బాగాలేకపోతే నువ్వు చూపించు. కాదమ్మా ముందు నేనే చూపిస్తాను. చూడమ్మా. అలాగే. అలా అయితేనేమన్నా చూడు, కాకపోతేనేమన్నా మానేద్దాం. సరే జాగ్రత్తగా చూడమ్మా. ఈ కాలు చేతి మీద చెయ్యి, కంటి వైపు జాగ్రత్తగా చూడండి. అమ్మా ఇదేమిటి ఇలా 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 అంటున్నావు? అలా అలా అంటే అట్రమ్మని భలే ఉందమ్మా నీ చూపు. నీకేమర్థమైతే ఆ రోజుల్లో ఈ దూరం పెట్టేవాడు కూడా అలా అలా అంటే 1/4 మంది తీసుకుని అప్పుడు వచ్చి పడ్డాడు మన కొంపలో. ఇప్పుడు పొమ్మన్న పోవట్ల బయటికి ఎందుకు పోతాడమ్మా? అలవాటు అయిపోయింది. అవునమ్మా. సరే చేత కాదన్నావో తీసేయి. దగ్గి సగిలించి తగ్గవలయు. ఇప్పుడు తగ్గవే. అదేంటి ఆసుపత్రి దగ్గు తగ్గాడు? ఏమ్మా ఆసుపత్రి దగ్గు తగ్గావే? అవును ఆసుపత్రి దగ్గ. అవును నేను ఒకసారి తగ్గిలాగానే మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోసుకుర్ర రైతు ఆయన ఉన్నాడమ్మా. ఆయన మీద ఒక్క వాళ్ళు చూపించడానే వాళ్ళున్నే పడవుతున్నాడు. మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగనే దగ్గి సకిలించానమ్మా. ఏమైంది? నాకే క్షయరోగం ఉంది అనుకున్నాడో ఏమో ముండా కొడుకు మన బజారీ రాలేదు. అలా తగ్గకూడదమ్మా. సరిగానమ్మా. పొద్దుననగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి గీత రాలేదేవి. ఏం చేస్తుంది? అమ్మా వచ్చింది. రామ్మా ఇక్కడ రాజకీయం జరగడం రాజ్యాంగం సరళ జరగడం ముగ్గురు వచ్చి 3 ఆడుతుందంట. మమ్మరావే ఏమిటి ఏం చేస్తున్నావే లోనా? అబ్బా ఏమైంది? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బడ్జెట్ పంపించావా? ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి చెప్పండి.
ముసుకేసుకున్నాను నిన్న అన్నాడా అంటే చెప్పు నా మంచం పొడి కట్టేస్తాను ఆ సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో. ఈ ఊరు కుర్రోళ్ళందరూ నన్ను చూసి చిత్ర గీత అమ్మాయి చేస్తుంది అల్లరి పెడుతున్నారే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కూస్తో కామశాస్త్రం గురించి తెలుసుండాలి. ఏంటే ఎవరైనా నన్ను అడిగితే ఏ పూజ నాకు పూర్తి అడ్రస్ రాసిస్తా. సరిగానమ్మా? ఎంతమంది అడిగారు? ఒక్కరా ఇద్దరా ముగ్గురమ్మా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగుతున్నాను ఎంతమంది ముద్దు పెట్టుకునేది అందుతుందా? సరే ఈ కింద మట్టి వాళ్ళందరూ కింద పడేశారమ్మా. అసలే కాలేజీ కుర్రలంట. వాళ్ళు ముందు నేను వెనక, నేను ముందు వాళ్ళు వెనక డబ్బేలు పడేశారు. పడిపోయా బోర్లు పడితే ఎదురు కావాలి మట్టి వెనక ఈపు నిందిపోయింది. అదే నీ అనుమానం. అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలుకలు తిరిగానే. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. నిన్ను అక్క కంటే హైక్లాట్ టికెట్ చేస్తావు కూడా బొత్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరేలే నువ్వు వెళ్ళి సంగతి ఏమైంది? అమ్మా మరేమో ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో అప్పారావు గారు కొడుకున్న సుబ్బారావు గారే నిన్ను చూసి పెద్ద సుబ్బారావు గారు చిన్న సుబ్బారావు గారా? ఆయనేనమ్మా. నన్ను చూసి గీత అమ్మ ఏం చేస్తుందని అడిగారే. నువ్వేమని చెప్పావే? ఏమండి అమ్మ ఏం చెప్పానబ్బా, అమ్మని అడిగి వస్తానని చెప్పారే. నన్ను అడిగి వస్తానని చెప్పావా? అదేమిటి అక్కని అడగలేదా? అక్కడ అడిగారమ్మా. నువ్వేమని చెప్పా? ఏం చెప్పారు తెలుసా? ఏమండి అక్క మేడ పైన గదిలో చక్కగా ముస్తాబోతున్నా చెప్పేసా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? అది సరే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మాట మరుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మ. పట్ట వచ్చిన చేప పైకి తెలియనని వెతకపోయింది. ఇక కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ. ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానకుర గువ్వల చెన్నాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మా రంగతడిపై బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుడదే. వయసు ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకో. నా మాట వినమ్మా, నా మాట విను. అది కాదమ్మా, నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందే లగ్నం చేశానమ్మా. నా నట్టె బలవంత పెట్టకమ్మా. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నాకు వదిలి పెట్టవేది సంగతి ఏంటి? అమ్మా అసలు నువ్వు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా కసాయిదానివే నువ్వు? ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా? సమాధానం చెప్పవే. ఇది నీచమైన వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. నా మాట వినవే, నా మాట వినవే. వెళ్ళేలా చెప్పమ్మా. నా మాట ఈ పాడు వృత్తిని చెయ్యను. నీ వయసు నాకుంటే ఈ ఊరిని బాగుపడిపోతావమ్మా. డబ్బులు ఉండవాళ్ళు ఉన్నారే, ఎదురు చూస్తున్నారమ్మా. కన్న తల్లి చెప్తున్నానమ్మా. అమ్మా నీకు డబ్బు పిచ్చి పట్టిందే. నేను ఈ డబ్బు మొత్తం తగల పెట్టేస్తాను. నీ మాట నేను వినను. గీత అక్క నా మాట ఎన్నట్టుంది. అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది మీకోసమే. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా? ఎవరి కోసం డబ్బు అమ్మా చెప్పినట్టు చేస్తాను. నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరు ఉన్నారమ్మా? ఎందుకు ఏడుస్తావు? ఎందుకు ఏడుస్తావు?